హైదరాబాద్ మోయినాబాద్ లో డ్రగ్స్ పార్టీని భగ్నం చేశారు ఎక్సైజ్ అధికారులు. ఒక ఫామ్ హౌస్ పై దాడులు చేసిన అధికారులు 6 సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ని అరెస్ట్ చేశారు. డ్రగ్స్ తో పాటు పెద్ద మొత్తంలో విదేశీ మద్యం స్వాధీనం చేసుకున్నారు. 3 లగ్జరీ కార్లను స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ ను హిమాచల్ ప్రదేశ్ నుంచి తీసుకొచ్చారు ఉద్యోగులు. 3 లగ్జరీ కార్లను కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. హిమాచల్ ప్రదేశ్ నుంచి డ్రగ్స్ తీసుకొచ్చినట్లు గుర్తిస్తున్నారు అధికారులు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాధాకృష్ణ మనకు అందిస్తారు. రాధాకృష్ణ, అక్షయ, చేవెళ్ల పరిధిలోని మొయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చేవెళ్లలో ఒక ఫామ్ హౌస్ ఉండడం జరిగింది. వీకెండ్ వస్తే చాలా మంది ఈ ఫామ్ హౌస్ వైపు వెళ్ళడం, అక్కడ ఈ పార్టీలు చేసుకోవడం అనేది చేస్తూ ఉన్నారు. తాజాగా కూడా నిన్న రాత్రి చేవెళ్లలోని ఒక ఫామ్ హౌస్ లో సెరీన్ ఆచార్జ్ ఫామ్ హౌస్ అని ఒకటి ఉంది. అందులోకి పోలీసులు, ఎక్సైజ్ అధికారులు అనుమానంతో రైడ్ చేశారు. ఈ రైడ్ లో 6 ఐటీ ఉద్యోగులు వీళ్ళంతా కూడా బర్త్డే పార్టీ నిర్వహించుకుంటున్నారు. ఆ బర్త్డే పార్టీలో నిషేధిత డ్రగ్స్ ని గుర్తించడం జరిగింది. ఇందులో 50 గ్రామ్స్ LSD బ్లాట్స్ కూడా గుర్తించడం జరిగింది. అలాగే 20 గ్రాముల హాషిష్, అలాగే మద్యం బాటిల్, అది కూడా ఖరీదైన మద్యం బాటిల్ గుర్తించడం జరిగింది. మద్యం బాటిళ్ల విషయం పక్కన పెడితే డ్రగ్స్ కు సంబంధించిన వాటిని స్వాధీనం చేసుకోవడం జరిగింది. దీని 6 కూడా అదుపులోకి తీసుకొని చేవెళ్ల ఎక్సైజ్ పోలీసులకు అప్పగించడం జరిగింది. ఇందులో అభిజిత్ బెనర్జీతో పాటు ప్రతాప్ గోయల్, జస్వంత్ దినేష్ అనే వ్యక్తులతో పాటు ఫామ్ హౌస్ యజమాని ఎవరైతే బర్త్డే పార్టీ కోసం ఫామ్ హౌస్ ను అద్దెకిచ్చారో అతని పైన కూడా కేసు నమోదు చేయడం జరిగింది. మొత్తానికి వీకెండ్ కి సంబంధించిన దాంట్లో బర్త్డే పార్టీలో ఈ డ్రగ్స్ తీసుకోవడం అనేది కలకలం రేపుతుంది. ఇది వీళ్ళంతా కూడా కలకత్తా నుండి ఈ డ్రగ్స్ ను తీసుకొచ్చినట్లు గుర్తించడం జరిగింది. ప్రస్తుతం ఈ ఎవరైతే పెడ్లర్ ఉన్నారో వీళ్ళకి సంబంధించి వాళ్ళని గుర్తించే ప్రయత్నం అయితే అధికారులు చేస్తున్నారు. అక్షయ్, ఓకే రాధాకృష్ణ. Double 9 510